ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఈ మాయలో ప్రతి ఒక్కరికి నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే దానికి కారణము దేహాత్మబుద్ధి. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటుంది. అంటే నేను దేహధారిని అనుకుంటాడు. నేను శరీరానికి మాత్రమే పరిమితుడై ఉన్నాను అని భావన చేస్తూ ఉంటాడు. అదే ఒక పెద్ద తప్పు జరిగింది. ఆ పెద్ద తప్పు నుంచి వీడు విడుదల పొందటానికి ప్రయత్నించక దానిని ఆధారం చేసుకొని మిగతా చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ పెద్ద తప్పు నుంచి వీడు విడుదల పొందుతాడో ఇక ఆ చిన్న తప్పులు కూడా దానంతట అవే రాలిపోతాయి. అంటే నేను లేస్తే సకలము లేస్తుంది అంటారు భగవాన్ రమణులు. నేను అణిగిపోతే సకలము అణిగిపోతుంది. అంటే అణిగిపోవటము అంటే నిద్ర నుంచి మేల్కోగానే జీవభావన, జగత్ భావన, ఈశ్వర భావనలు కలుగుతాయి. ఎప్పుడైతే ఈ నేను అనే వ్యక్తిగతమైన నేను, ఈ మాయా నేను, ఈ లోయర్ సెల్ఫ్ ఎప్పుడైతే అది అనుగ్రహం చేత నష్టమైందో దానిని ఆధారంగా చేసుకుని ఉన్న మిగతా ఆలోచనలు అన్నీ నష్టమవుతాయి. అంటే జగద్భావన, ఈశ్వర భావన, జీవభావనలు కూడా నష్టమవుతాయి. కాబట్టి అది లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలిగింపచేస్తున్నంతసేపు ఈ జీవుడికి కర్తృత్వ భావన ఉంటుంది. అంటే ఏదన్నా కర్మని చేస్తున్నాడు అనుకోండి, ఏదన్నా పని చేస్తున్నాడు అనుకోండి, ఎవరికైనా నేను చేస్తున్నాను అన్న భావనే కలిగి ఉంటుంది. కానీ ఒక ఉच्चతర శక్తి ఉంది, ఒక పరమాత్ముడు ఉన్నాడు, ఒక చైతన్యము ఉంది, ఒక అనంతమైన శక్తి ఒకటి నడిపిస్తుంది. దానిని ఆధారంగా చేసుకొని ఈ జీవుడు మనుగడ సాగుతున్నాడు అన్న విషయము బోధపడదు ఈ జీవుడికి ఎప్పటికీ. అందుకని ఆ యొక్క ప్రతికూల అనుకూల ఫలితాలు మళ్ళీ ఈ జీవుడే అనుభవిస్తున్నాడు, ఈ మనస్సే అనుభవిస్తుంది. ఇక్కడ జీవుడు అంటే వ్యక్తిత్వము, అంటే మనస్సు, ఒక అహంకారం అనుకోవచ్చు. మనస్సు అంటే ఏం లేదు, ఆలోచనల యొక్క సమూహము. అంటే ఆలోచన వస్తే మనస్సు అయింది, ఆలోచన లేకపోతే అక్కడ మనస్సు లేదు. అంటే మనస్సు అనేది విడిగా లేదు. కాబట్టి ఇక్కడ ఒక ఆలోచన వచ్చింది ఈ పని చెయ్యాలి అని. ఆ ఆలోచన ద్వారా వాడు ఆ పనిని ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఆ పనిని ప్రారంభిస్తాడో తను ఆ ఆలోచనకి పరిమితమయ్యి, తను ఆ రూపానికి పరిమితమయ్యి, ఆ మనస్సు ఏం చేస్తుంది, నేను చేస్తున్నాను అన్న నేను నాది అన్న భావనలు కలగజేస్తాయి. ఎప్పుడైతే నేను నాది అనుకున్నాడో నేను చేస్తున్నాను కాబట్టి ఈ ఫలితాలు కూడా నావే అనుకుంటాడు. కాబట్టి అవి ప్రతికూలమైతే సంతోషిస్తాడు, తను అనుకున్న ఫలితాలు రాకపోతే దుఃఖిస్తాడు. అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నేను అనుకున్నదే జరగాలి అని. ఎప్పుడైతే అవి రీచ్ కాలేదో ఇక అక్కడ వెంటనే తనకి ఒక కోపానికి గురవుతాడు, ఒక భావోద్వేగాలకు గురవుతాడు, ఒక అసహనానికి గురవుతాడు. దీనన్నిటికీ కారణము ఫలితాలు. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని, నీకు ఫలితాలు మీద నీకు అధికారం లేదు, కేవలము కర్మ చేయటం వరకే నీకు అధికారం కలదు అన్నారు. నిజానికి మనం ఇంకొంత లోతుగా ఆలోచిస్తే కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నారు భగవాన్ రమణులు. అంటే కర్మ అనేది ఒక జడమైనది, అంటే తనకు తానుగా ఏ పని చేసుకోలేనిది అన్నారు. అందుకని ఒక జడమైనది ఎప్పటికైనా నశిస్తుంది. ఇప్పుడు మీరు ఒక పని ప్రారంభించారు అనుకోండి, దానికి ఒక ఆది ఉంది, తుది ఉంది. అంటే పని మొదలవుతుంది, పని ఆరంభమవుతుంది, అలానే పని అంతమవుతుంది. నేను ఈ పని ప్రారంభించాను అంటాము, అలాగే నేను ఈ పని చేసేసాను, కంప్లీట్ చేశాను అంటాం. అంటే దానికి ఒక ఆది ఉంది, తుది ఉంది, స్టార్ట్ ఉంది, ఎండ్ ఉంది.
కాబట్టి ఏదైనా నశించవలసిందే, పని కూడా అదేమీ శాశ్వతం కాదు, నశించేదే. ఈ దేహం ఎట్లయితే నశిస్తుందో, ఈ ఆలోచనలు ఎట్లయితే నశిస్తున్నాయో, నీ ద్వారా జరిగే పని కూడా నశించేదే. కాబట్టి వాటి యొక్క ఫలితాల జోలికి నువ్వు ఎందుకు వెళ్తావు? నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంధం ఏదైతే ఉందో, ఆ ఉच्चతర శక్తి ఆధారంగా, ఆ చైతన్య శక్తి ఆధారంగా, ఆ ఆత్మ ఆధారంగా ఈ ఈ ప్రారంధము ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దానికి నీకు ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి పని వల్ల నీవేమీ ఆత్మని తెలుసుకోలేవన్నారు. అంటే నీవు ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు ఏ కర్మలు ఆచరించినా ఆత్మని తెలుసుకోలేవు అన్నారు భగవాన్. ఎందుకని? పని దైవమా అంటే కాదు, పని దైవము కాదు, పని ఒక జడము అన్నారు. అంటే జడము అంటే ఇక్కడ ఒక చలనము లేనిది అని కాదు, తన ఉనికిని తాను గుర్తించలేనిది. అలా శరీరము కూడా ఒక జడ పదార్థము. అంటే శరీరము తన ఉన్నట్లు అది చెప్పట్ల. ప్రపంచము కూడా జడమే, ప్రపంచము కూడా తన ఉన్నట్లు అది చెప్పట్ల. అంటే తన ఉనికిని తానుగా గుర్తించలేని సామర్థ్యము వాటికి ఉండదు. అది కేవలం ఒక ఆత్మకే ఉంటుంది. ఆత్మ జ్ఞానవృత్తి చేత అహం స్ఫురణ రూపేణ నేను ఉన్నాను అంటూ తన ఉన్న స్థితిని, తన ఉనికిని, తన ఎగ్జిస్టెన్స్ని, తన అవేర్నెస్ని తాను గుర్తిస్తూ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు అదే ఉంటూ, అది తన ఉనికిని తాను గుర్తించేగలిగే సామర్థ్యము కేవలం ఒక ఆత్మకే ఉంది. మిగతా ఈ మాయలో వేటికి లేదు అన్నారు భగవాన్ రమణులు. కాబట్టి ఈ శరీరాన్ని, ఈ ఆలోచనల్ని, ఈ మనస్సుని, ఈ ప్రారబ్ధాన్ని అన్నిటినీ నడిపించేది ఎవరు? ఆ ఉच्चతర శక్తి, ఆ ఆత్మ ఆధారంతోనే ఇవన్నీ మనుగడ సాగుతున్నాయి. ఇవన్నీ జడమైనవే అన్నారు. అంటే వాటంతట అవిగా ఏ పని చేసుకోలేవు. ఇప్పుడు పని చెయ్యాలి అంటే ఎవరో ఒకరు ఉండాలి. ఆ పని తనకు తానుగా చేసుకోలేదు. మీరు ఒక ఫ్యాను స్విచ్ వెయ్యాలి అనుకోండి, ఎవరో ఒకరు వచ్చి ఫ్యాను స్విచ్ వెయ్యాలి. అంతేగాని ఫ్యాను తనంతట తానుగా ఆ పని చేసుకోలేదు, తనంతట తానుగా తిరగలేదు. అలాగే వీటన్నిటికీ ఆధారమైన వస్తువు ఒకటి ఉంది, అదే ఆత్మ, అదే చైతన్యము. సూర్యుని ప్రకాశంలో మనం అందరము అన్ని పనులు చేసుకోగలుగుతున్నాము. అదే చీకటిగా ఉంటే మనం ఏ పని చేసుకోలేము. కారణము అక్కడ ఆ వెలుగు ఉండబట్టి. ఇప్పుడు ఒక మామిడి పండు ఒక బల్ల మీద ఉంది, మనం చీకటిలో పెరట్లోకి వచ్చాము, అక్కడ ఏముందో మనకి తెలియదు. నిజంగా అక్కడ దూరం నుంచి చూసాము, అక్కడ ఏదో ఒక వస్తువు కనిపిస్తున్నట్టుగా ఉంది, కానీ మనం దాన్ని గుర్తించలేకుండా ఉన్నాము. అదే పొద్దున్నే వచ్చి మనం మేల్కోగానే మళ్ళీ ఆ పెరట్లోకి ఆ పొద్దున్నే వచ్చినప్పుడు ఆ సూర్యుని యొక్క ప్రకాశం దాని మీద పడితే అప్పుడు నువ్వు ఆహా ఇక్కడ మామిడి పండ అని నువ్వు గుర్తించగలిగావు. ఇప్పుడు కారణము అక్కడ ఆ మామిడి పండును నువ్వు గుర్తించడానికి కారణము నీవు అనుకుంటున్నావు. అంటే నీవు గుర్తించావు అనుకుంటున్నావు కాదు, ఆ వెలుగులో నువ్వు గుర్తించగలిగావు. మరి నీకు ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యము కనుక ఉంటే, అక్కడ మామిడి పండు ఉన్నది అని నీవు కనుక గుర్తించే సామర్థ్యము ఉంటే నువ్వు చీకటిలో కూడా గుర్తించగలగాలిగా. మనం చీకటిలో గుర్తించలేకపోతున్నాంగా ఏ వస్తువుని. కాబట్టి ఆ వెలుగు ఉండటం వల్ల మనము అన్ని పనులు చేసుకోగలుగుతున్నాము. అలాగే ఆత్మ యొక్క ప్రకాశంలో, ఆత్మ స్వయం ప్రకాశం, అది తనకు తాను ప్రకాశించుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది. కాబట్టి ఆ ప్రకాశంలో ఈ మనస్సు, ఈ యొక్క దేహాదులు, ఈ యొక్క ఆలోచనలు కానీ, లేకపోతే ఈ మాయ అంతా ఆ ప్రకాశంలో మనుగడ సాగుతూ ఉంది. అంటే మనము ప్రపంచంలో వస్తువుల్ని గుర్తించటానికి, ఇతరులను గుర్తించటానికి, లేకపోతే ఏదన్నా తెలుసుకుంటానికి, దీని అన్నిటికీ ఆధారం ఏంటి? చైతన్యము, జ్ఞానము. ఇప్పుడు నువ్వు ఒక వస్తువుని అక్కడ గుర్తించావు అంటే కారణము జ్ఞానము. అందుకే భగవాన్ అన్నారు, కన్ను గుర్తించట్లా, అక్కడ కన్నుకు కన్నైనది ఆత్మ అన్నారు. అంటే నీవు బాహ్య చక్షువులతో, కన్ను ఒక ఇంద్రియమే, ఆ ఇంద్రియాలకి ఆధారం ఏంటి? మనస్సు. ఇప్పుడు కన్ను తీసి పక్కన పెడితే అక్కడ మామిడి పండు ఉన్నది అని గుర్తించగలగదా? గుర్తించలేదు. కానీ ఆ కన్ను ద్వారా చూసేది ఎవరు? మనస్సు, వ్యక్తిత్వము, అహంకారము, ఏదన్నా అనుకోవచ్చు. ఈ మాయా నేను, ఈ మాయా నేనుకు మళ్ళీ ఆధారమైనది ఏంటి? చైతన్యము.
అందుకే భగవాన్ ఏమంటారు, దేహము లేక జగత్తును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు. అంటే ప్రపంచాన్ని చూడాలి అంటే దేహము కావాలి. ఆ దేహము ద్వారా చూసేది ఎవరు? మనస్సు. ఆ మనస్సుకు ఆ ఆధారం ఏంటి? చైతన్యము. అంటే దేహము లేక లోకమును చూసిన వారు ఎవరైనా ఉన్నారా? అలాగే మనస్సు లేక దేహమును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు. అలాగే ఆత్మ లేక మనస్సును చూసిన వారు ఎవరైనా ఉన్నారా? కాబట్టి మనము వెనక్కి వచ్చే కొద్దీ అక్కడ ఉండేది ఆత్మే. ఇవన్నీ నిషేధించగా, అంటే శంకరులు ఏమన్నారు, నేతి నేతి అనే పద్ధతి చెప్పారు. అంటే నీవు ఆలోచనలు కావు, నీవు పంచభూతాలు కావు, నీవు పంచేంద్రియాలు కావు, నీవు పంచకోశాలు కావు, నువ్వు మనస్సు కాదు, బుద్ధి కాదు, దేహము కాదు అని ఒక్కొక్కటి విసర్జించగా ఏదైతే నిషేధించలేమో అది ఆత్మ, అదే నీవై ఉన్నావు, అదే సత్యవస్తువు అన్నారు. కాబట్టి అటువంటి సత్యవస్తువుని నీవు తెలుసుకోలేవు. ఎందుకని? ఒక జడమైనవి, ఇవన్నీ జడమైనవే. ఇప్పుడు చెప్పుకున్న ఇవన్నీ కూడా ఉపాధులు, కేవలం ఉపాధులు మాత్రమే. ఒక మీడియంగా మనకి అవి ఉపయోగపడతాయి. నువ్వు తెచ్చుకున్న ప్రారంధాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇవన్నీ ఉపాధులు. కాబట్టి ఈ ఉపాధులతో, ఈ జడమైనవితో నీవు ఒక పరిపూర్ణమైన, అంటే ఈ పరిమితమైన జ్ఞానంతో నీవు పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోలేవు. ఈ జడమైన ఉపాధులతో నువ్వు చైతన్యాన్ని తెలుసుకోలేవు. అలాగే నువ్వు చేసే కర్మలతో కూడా నువ్వు చైతన్యాన్ని తెలుసుకోలేవు. ఎందుకని? కర్మ జడము అన్నారు. కర్మ అనేది దైవము కాదు, కర్మ జడ పదార్థము అన్నారు. అంటే దానికి ఒక పుట్టుక ఉంది, మరణం ఉంది. ఈ ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా, జడ పదార్థము తీసుకున్నా అది దానికి పుట్టుక ఉంది, మరణం ఉంటుంది. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే. ఇప్పుడు శరీరం ఒక జడము అన్నాము. మరి శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. ఇవన్నీ ఎప్పటికైనా కట్టెలో కాలి బూడిదైపోతుంది, మళ్ళీ ఆ పంచభూతాల్లో కలిసిపోతుంది. మరి ఆలోచనలు తీసుకోండి. ఇప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, ఇప్పుడు పని చెయ్యాలి అన్న ఒక ఆలోచన వస్తుంది. అదేమన్నా శాశ్వతంగా ఉందా? ఆ ఆలోచన పైనే మనము నిరంతరము అదే ఆలోచన పట్టుకొని ఉన్నామా? లేదు కదా. ఆలోచన వదిలి ఇంకొక ఆలోచన వస్తుంది. అంటే ఏంటి? ఆలోచన పుడుతుంది, ఆలోచన మరణిస్తుంది. కాబట్టి ఆలోచనలు కూడా జడ పదార్థాలే, అవి కూడా శాశ్వతమైనవి కాదు. కాబట్టి ఇవన్నీ ఆత్మ మీద ఆధారపడి మనుగడ సాగుతున్నాయి. ఆత్మ లేకపోతే వీటికి దిక్కు లేదు. కానీ ఇవి లేకపోయినా ఆత్మకొచ్చిన నష్టమేమీ లేదు అన్నారు భగవాన్ రమణులు. ఎందుకని? ఆత్మకి వీటికి ఎటువంటి సంబంధము లేదు అంటారు గురువుగారు. వీటి మధ్య రాకపోకలు లేవు. అంటే ఆత్మకి అనాత్మకి మధ్య ఎటువంటి వారధి నిర్మించబడలేదు. ఎవరు వాటి మధ్య వారధి నిర్మించబడలేదు. వీటి మధ్య రాకపోకలు లేవు అన్నారు. ఆత్మ ఉంటే అనాత్మ ఉండదు, అనాత్మ ఉంటే అక్కడ ఆత్మ ఉన్నా ఈ జీవుడు గ్రహించలేని స్థితిలో ఉంటాడు. తెలియని ఆత్మని తెలియక ఉంటాడు. ఆత్మని అంటిపెట్టుకునే ఉంటాడు. ఈ అహం దేహము అనేది అహం స్ఫురణ లేకుండా క్షణమైనా నిలవలేదు. బంగారం లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో, ఈ అహం స్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణమైనా నిలవలేదు. కాబట్టి వీటన్నిటికీ ఆధారము ఆత్మే. మనం సూర్యుని ప్రకాశంలో అన్ని పనులు చేసుకుంటున్నాము. అంత మాత్రం సూర్యుడు ప్రకాశం మంచివాడి మీద పడుతుంది, చెడ్డవాడి మీద పడుతుంది. అంత మాత్రము చేత సూర్యుడికిను మనకి ఏమైనా సంబంధం ఉందా? సూర్యుడిలో కర్తృత్వం లేదు. సూర్యుడు ఏమీ అనుకోడు. నా ప్రకాశంలోనే వీళ్ళు ఈ జీవులంతా పంటలు పండించుకుంటున్నారు, ఈ పనులు చేసుకుంటున్నారు, నా వలన ఇదంతా జరుగుతుంది అన్న కర్తృత్వ భావన లేదు. అలాగే ఆత్మ ప్రకాశంలో కూడా, ఆత్మలో కూడా ఎటువంటి కర్తృత్వం లేదు. నా చైతన్యంలోనే, నా ప్రకాశంలోనే ఈ మాయ మనుగడ సాగుతుంది అన్న కర్తృత్వం లేదు. ఎందుకంటే ఆత్మకి వీటికి అసలు సంబంధమే లేదు. అందుకని వీడి జీవుడు అన్ని అవస్థల్లో మారుతూ ఉంటాడు. కానీ ఆత్మ వీటికి అతీతంగా తుర్యాతీత స్థితిలో ఉంటుంది. అక్కడ
జీవభావన కానీ, ప్రపంచ భావన కానీ, లేకపోతే అసలు సృష్టే లేదు అన్నారు మన గురువు గారు. అలా భగవాన్ ఏమన్నారు? ఉన్నది అహంస్ఫురణ మాత్రమే, లేనిది జీవ జగత్ ఈశ్వరులు. అవన్నీ ముచ్చపు చిప్పలో వెండి వలె కల్పనా మాత్రులే. అంటే నీ మనస్సు కల్పిస్తే ఈ ముగ్గురు వచ్చారు. ఈ ప్రపంచం నీకు తోస్తుంది, నీకు భగవంతుడు విడిగా ఉన్నాడు అనుకుంటున్నావు, అలాగే నీకు విడిగా జీవులు అంటే ఆ జీవ భావన, ఆ వ్యక్తిత్వము, మనస్సు ఉంది అనుకుంటున్నావు. కాబట్టి ఇది అన్నిటికీ కారణము దేహాత్మ బుద్ధి. అక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది. ఆ పెద్ద తప్పు నుంచి వీడు విడుదల పొందాలే కానీ దాన్ని ఆధారం చేసుకొని వీడు అన్ని తప్పులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి భగవాన్ ఏమంటున్నారు? అందుకే ఈ పెద్ద తప్పు జరిగిందా, అసలు ఈ వ్యక్తిత్వము ఉన్నదా అనేది విచారించు. అసలు ఈ మనస్సు పుట్టిందేమో చూడు, అది ఉద్భవించిందేమో గమనించు అన్నారు. అంతేకాని మనస్సు పుట్టింది, దాన్ని నశింప చేయాలి అని అల్లా. ఇది ఒక మిథ్యా నేను అన్నారు, ఒక లోయర్ సెల్ఫ్ అన్నారు, ఒక పిశాచము అన్నారు. ఎందుకని మిథ్య అన్నారు? ఎందుకని మిథ్య అంటే అక్కడ లేనిది ఉన్నట్లుగా భ్రమని కలిగింపచేస్తుంది. ఒక ఎండమావిలాగా, ఎండమా దూరం నుంచి చూస్తే నీరు ఉన్నట్టు ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. కానీ ఆ నీరు ఉండటానికి కారణం ఏంటి? సూర్యుని యొక్క కిరణాలు అక్కడ ప్రతిబింబింపచేసి మనకు ఒక నీరులాగా ఉన్నట్టు కనిపిస్తుంది. సూర్యుడి ఆధారమే, సూర్య కిరణాలు ఆధారమే ఈ మాయ అక్కడ నీకు కనిపించటానికి, లేనిది ఉన్నట్లుగా అక్కడ భ్రమని కలిగింపచేయటానికి, ఆ నీరు ఉన్నట్లుగా భ్రమని కలిగింపచేయటానికి ఆధారము సూర్యుడే, సూర్యకిరణాలే. అలాగే ఈ మనస్సు ఉన్నట్లుగా భ్రమింపచేయటానికి ఆధారము ఆత్మే. కానీ ఆత్మకిను ఈ మనస్సుకి సంబంధం లేదు. సూర్యుడికి కిరణాలకిను అక్కడ ఉన్న ఆ యొక్క ఎండమావులకి ఏమీ సంబంధము లేదు. అందుకని ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ మాయ అంతా, ఈ అజ్ఞానము ఎందుకు అని ఆ విచారణ చేసి అసలు ఎందుకు వచ్చింది, ఈ అజ్ఞానము ఎందుకు జనించింది అని విచారణ చేసి ఈ అజ్ఞానము లేదు, ఉన్నది సత్యం, అనుగ్రహం చేత ఉన్నది సత్యమే అని తెలుసుకుంటానికి ఈ ప్రపంచము కానీ, ఈ జనన మరణాలు కానీ, ఈ మిథ్య కానీ, ఈ యొక్క అన్ని ఆలోచనలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, ఈ దేహాదులు కానీ, ఇవన్నీ ఎందుకు మనకి లేనిది ఉన్నట్లుగా భ్రమని కలిగింపచేస్తున్నాయి అంటే అసలు విచారణ చేసి అనుగ్రహం చేత ఇవి లేవు, కేవలము ఉన్నది ఆత్మే అన్నది తెలుసుకుంటానికి. ఎవరు తెలుసుకోవాలి? ఆత్మ అనుభవం కేవలము ఆత్మకే, జీవుడికి ఉండదు ఇంకా. ఎందుకంటే సూర్యుడిలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో ఈ అంధకారము కానీ, అజ్ఞానము కానీ, అవిద్య కానీ నిలవలేవు. ఇప్పుడు సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషమున జరుగుతాయి. అలాగే ఆత్మ ప్రకాశించడము, తనకు తానుగా ప్రకాశించుకున్నప్పుడు, తనకు తానుగా అది వ్యక్తపరచుకున్నప్పుడు ఇక అక్కడ ఈ జీవుడు మిగలడు. అక్కడ ఉండేది ఆత్మే. ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే అన్నారు గురువుగారు. అంటే వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. భగవాన్ రమణుల ఆత్మానుభవము, లేకపోతే శంకరుల ఆత్మానుభవము, గురువుగారి ఆత్మానుభవము, అలా వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. కేవలము ఉండేది ఈ అహంస్ఫురణ. అది స్ఫురణ రూపేణ ఎరుక లేక ఉనికితో కూడి తన జ్ఞాన ఉత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తిస్తూ ఎల్లలు లేక, పరిధులు లేక, అనంతముగా, అన్యత్వము లేక, ఆలోచనలు లేక అది అనంతంగా వ్యాపించి ఉన్నది. అసలు ఉన్నదే అహంస్ఫురణ, లేనిది సృష్టి. విషయము జీవుడికి తెలియదు. అందుకని భగవాన్ ఏమంటున్నారు? నీ ప్రయత్నము ఇక్కడ ఏంటి అంటే నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి అన్నారు. నీ ప్రయత్నం ఎంతవరకు అంటే ఇగో ఆలోచనలు వెంబటి పరిగెత్తక, మరి ఎందుకు పరిగెత్తకూడదు? శంకరులు కూడా ఏమన్నారు? నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు. అంటే నిశ్చలమైన మనస్సులో ఆ ఆత్మ తనకు తానుగా అనుగ్రహం చేత ప్రకటించుకునే అవకాశము 100కి 100 ఉండది అంటారు. అందుకని భగవాన్ కూడా ఒక సందర్భంలో ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అన్నారు. ఇవన్నీ కొంతమేర ఈ జీవుడికి ఉపయోగపడతాయి. కొంత ఇది సాధన అనుకుంటే సాధనే,
నిజానికి సాధన అంటే అసలు సాధన లేదు, సాధించేవాడు లేడు అని తెలుసుకుంటమే సాధన అన్నారు గురువు గారు. కాబట్టి ఇవన్నీ నిశ్చలంగా రావటానికి నువ్వు ఏ మార్గమైనా ఎంచుకోమన్నారు భగవాన్ రమణుడు. నువ్వు భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, రాజయోగ మార్గమా, క్రియా మార్గమా, లేకపోతే శ్రవణమా, మననమా, ఏదైనా చెయ్యి. ఏది చేసినా నీవు ఎంతవరకు నీ ప్రయత్నం అంటే నీ మనస్సుని చంచలమైన మనస్సుని అక్కడ ఖాళీగా ఉంచటం వరకే. అంటే ఈ మనస్సుకి రెండే దారులు: వెళ్తే ప్రపంచంలోకి తొంగి చూస్తుంది, లేకపోతే తనకు తానుగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమన్నారు? ప్రపంచంలోకి తొంగి చూడకుండా, వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించకుండా, కాబట్టి నీవుగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. అంటే ఊరక ఉండు అన్నారు. అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండు అన్నారు. ఇక్కడ పని మానుకొని కూర్చుంటాం కాదు ఊరక ఉండవంటే. ఆ పని భగవాన్ ఏమంటారు? ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ. నీ ద్వారా జరిపించబడుతున్నాయి ఒక్కొక్క పని. ఇక్కడ నువ్వేమీ చెయ్యట్లా. ఇందాక మనం అనుకున్నాము, నేను చేస్తున్నాను అనుకుంటున్నాం కదా, దానికి నువ్వు చెయ్యట్లా. ఆధారంతోనే, ఆ జ్ఞానం ఆధారంతోనే ఇవి నడిపించబడుతున్నాయి. ఇవి ఈ ఉపాధుల ద్వారా ఆ తెచ్చుకున్నది నడిపించబడుతుంది. అందుకనే భగవాను ఏమంటున్నారు? నువ్వు ఎంత నిషేధించినా జరగవలసింది జరిగి తీరుతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా జరిగేది ఎప్పటికీ జరగదు అన్నారు. ఊరక ఉండటమే శ్రేష్టము, శుభప్రదము, శ్రేయోదాయకము అన్నారు. అంటే ఊరక ఉండటము అంటే నువ్వు తెచ్చుకుని నడిపిస్తూ ఉంది, దానికి నీకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా నువ్వు ఒక అశక్తుడివి అని గుర్తించు. ఒక హెల్ప్లెస్వి కండిషన్లో ఉన్నావు ఈ జీవుడు అని గుర్తించి ఆ ఉच्चతర శక్తికి శరణు చెందమన్నారు. నీకు పూర్తి శరణాగతి సాధ్యం కాకపోయినా పాక్షికంగా అయినా ముందు మొదలుపెట్టు అన్నారు. కాబట్టి ఆ పాక్షిక శరణాగతి పూర్ణ శరణాగతికి దారి తీస్తుంది నిన్ను. అక్కడ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటారు భగవాన్ రమణులు. ఎందుకంటే ఆత్మ ఆధారంతోనే అన్నీ నడిపించబడుతున్నాయి కాబట్టి, ఈ అండపిండ బ్రహ్మాండమంతా నడిపించబడుతుంది కాబట్టి నిన్ను కూడా ఆ ఆత్మ ఆధారంతో, ఆ జ్ఞానము, ఆ యొక్క అనుగ్రహంతో నిన్ను అంతమొందించి నీ యొక్క వ్యక్తిత్వాన్ని నష్టపరిచి అక్కడ తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపబడుతుంది. అంటే ఇక అక్కడ నీ ఉండవు. ఇంకా అక్కడ భగవత్ సాక్షాత్కారం అంటే అక్కడ భక్తుడు ఉండడు. ఇంకా కేవలం ఉండేది భగవంతుడు మాత్రమే. కాబట్టి నిజానికి భగవంతుడు అంటే భగవాన్ ఏం చెప్తున్నారు? అహం స్ఫురణగా ఉండటమే అదే భగవంతుడు, అదే భగవత్ స్థితి. ఆత్మలో సంస్థితం అవ్వటం అంటే అదే భగవత్ సాక్షాత్కారము అన్నారు. విడిగా సాక్షాత్కారం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు కూడా నీవు ఆత్మలో సంస్థితమయ్యే ఉన్నావు, కాకపోతే అది తెలియక ఉన్నావు ఇక్కడ. అందుకని నీకు కొన్ని అడ్డంకులుగా ఉన్నాయి. ఏవి? ఆలోచనలు. ఎవరికి అడ్డంకులు? ఈ అహంకారానికి అడ్డంకిగా ఉంది. నీ లోపల ఎవరో భార్యో, పిల్లలో, శత్రువులో, మిత్రుల్లో ఎవరో అడ్డుగా లేరు. నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి నీ ప్రయత్నం ఆ అడ్డుని తొలగించుకునే ప్రయత్నమే చేస్తున్నావు ఇక్కడ మనము. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, కాకపోతే మేఘాలు అడ్డు వచ్చినాయి. మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన అక్కడ సూర్యుడు లేడు అని మనం చెప్పటానికి వీలు లేదు. ఎప్పుడైతే ఆ పవనాలు వచ్చి ఆ మేఘాలని తొలగించాయో అక్కడ అంతకుముందే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్న ఆ సూర్యుడు అక్కడ దర్శనమిస్తాడు. ఇక్కడ కూడా అంతే. నీకు ఆలోచనలు అడ్డంకులు. ఏంటి అడ్డంకులు? ఆలోచనలు అనే అడ్డంకులు, లేకపోతే ఆ కోరికలు, ఆ వాసనలు ఉన్నాయి, కాదనట్లా. ముందు నిశ్చల స్థితికి రా అన్నారు. అంటే నీవు ఉన్నాయి అనుకుంటున్నావు కాబట్టి అందుకని నిశ్చల స్థితికి రా. వాటి వెంబటి వెళ్ళకుండా నిశ్చలంగా నిలబడు. ఎప్పుడైతే నీవు నిశ్చలంగా నిలబడతావో, నీ మనస్సు ఎప్పుడైతే ఖాళీ చేసుకున్నావో, అంటే ఎప్పుడైతే అక్కడ పవనాలు, ఆ గాలి పవనాలు వచ్చి ఆ మేఘాలను తొలగించాయో, అడ్డుగా ఉన్న ఆ మేఘాలను తొలగించాయో, ఇక్కడ కూడా ఈ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞానం అనే ఈ అడ్డు అనే ఈ అజ్ఞానం అనే వృత్తి, అది కూడా ఒక ఆలోచనే. ఏది? దేహాత్మ బుద్ధి. అది కూడా ఒక మొదటి ఆలోచన అన్నారు భగవాన్. ఆ మూల తలంపు అన్నారు. ఆ మూల తలంపుని ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని
నష్టపరిచినప్పుడు, అంటే తొలగించినప్పుడు, అంటే లేనిది లేనట్టుగా లేకుండా పోతుంది. అక్కడ ఉన్నది ఉన్నట్లుగా అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న జ్ఞానభాస్కరుడు నీ స్వరూపంగా అక్కడ ప్రకటితమవుతాడు. ఎప్పుడైతే అక్కడ ప్రకటితమయ్యాడో ఇక అక్కడ నీ మనస్సు ఒక దగ్ధబీజ మనస్సులాగా మారిపోతుంది. అంటే ఒక తగలబడిన త్రాడులాగా ఉంటుంది ఆ మనస్సు. ఒకటి పగటి చంద్రుడి వలె ఉంటుందన్నారు జ్ఞాని మనస్సు భగవాన్ రమణుడు. అంటే పగటిపూట సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్న చంద్రుడు ఉన్నా కూడా మనం పట్టించుకోము. అట్లానే ఇక్కడ కూడా నీ మనస్సు ఉన్నా అక్కడ బంధింపదు. ఆ ఉన్నా కూడా ఆ మనస్సు నిన్ను బంధింపదు. ఆలోచనలు వస్తాయి. నువ్వు భగవాన్ కూడా ఆలోచనలు వచ్చినాయి, శంకరులు కూడా ఆలోచనలు వచ్చినాయి, గురువుగారు కూడా ఆలోచనలు వస్తుంటాయి. కాకపోతే ఆలోచనలు బంధింపవు. కానీ అజ్ఞానికి వచ్చే ఆలోచనలు అవి మరుజన్మకి దోహదం అవుతున్నాయి. ఇప్పుడు మనకొచ్చే ఆలోచనలు బంధిస్తున్నాయి. కాబట్టి జ్ఞానికి వచ్చే ఆలోచనలు అవి బంధహేతువులు కావు, భోగహేతువులు అన్నారు. అవేమీ బంధించవు, అవి దుఃఖాన్ని తీసుకురావు. ఎందుకని ఇక్కడ మనం ఆలోచనలు సత్యం అనుకుంటున్నాము. ఆ ఆలోచన ద్వారా మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. అది తీరకపోతే దుఃఖం వస్తుంది. కాబట్టి జ్ఞానికి ఆలోచనలు ఉండవు. ఆ జ్ఞానము ముందు ఉండి ఆ ప్రారబ్ధాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి కూడా ఆ ప్రారబ్ధము జ్ఞానం ముందుండి నడిపిస్తూ ఉంటుంది. కాకపోతే అది గ్రహించలేని స్థితిలో ఉన్నాము. కానీ జ్ఞాని ఆ మూలంలో ఉంటూ అకర్తగా అన్ని పనులు చక్కగా సాగిపోతూ ఉంటాయి. చాలా పర్ఫెక్ట్గా చాలా సాగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఆ పర్ఫెక్షన్ రాకపోవటానికి కారణము మూలము తెలియక ఇదంతా ఆ ఆలోచన సత్యం అనుకొని నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ నీకు 100% పర్ఫెక్షన్ రాదు. కానీ జ్ఞాని ఏ పని చేసినా చెయ్యనట్టే. అందుకే జ్ఞాని చేసినా చెయ్యనట్టే, తాగినా తాగనట్టే, ఆలోచించినా ఆలోచించనట్టే అంటారు. ఎందుకని అసలు ఆ మూలంతో ఉంటూ అన్ని పనులు సాగిపోతూ ఉంటాయి. అక్కడ కర్త ఉండడు. కర్త లేని కర్మలు సాగిపోతాయి. ఇక్కడ అజ్ఞాని నేను కర్తని అనుకుంటాడు. కాబట్టి తను చేస్తున్నాడు అని ఆ భావన చేస్తాడు. ఆ ఫలితాలు మళ్ళీ అతనే ఆ మనస్సే అనుభవిస్తుంది. పునరపి మననం పునరపి జననం, మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఇలా జనన మరణ చక్రాల్లో కొట్టుకుంటూ తిరగాడుతూ ఆ దుఃఖంలోంచి ఎప్పటికీ బయటపడడు. కాబట్టి అందుకని భగవాన్ ఏమంటారు, నాయనా నీవు ఇప్పుడు మనస్సు ఉంది అనుకుంటున్నావు కాబట్టి ముందు ఒక లోపల ఉన్న ఆ పరమాత్ముడు ఆ ఉच्चతర శక్తికి శరణు చెందు. అంటే నీ స్వరూపానికే, ఇక్కడ నీ ఆత్మకే, నీ గురువుకే, ఇక్కడ గురువు ఎవరో కాదు, నీ ఆత్మే నీ గురువు. అటువంటి ఆత్మకే నీవు శరణు చెంది, అంటే నీ స్వరూపానికి, అంటే నిరాకారమైన నీ స్వస్వరూపానికి ఎప్పుడైతే నీవు శ్రద్ధా భక్తితో శరణు చెందుతావో ఇక అక్కడ ఆ ఆత్మ, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నది పరమ సత్యము. అప్పుడు ఆ ఆత్మ తన యొక్క భవరోగం నుండి నిన్ను, అంటే ఈ సంసారం అనే దుఃఖం నుండి, భవరోగము అంటే భవరోగము అంటే పునరపి మరణం పునరపి జననం, అంటే ఈ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ అన్న ఈ చక్రంలోంచి నిన్ను విడుదల పొందే బాధ్యత ఆత్మ తీసుకుంటుంది. కాబట్టి నీ స్వస్వరూపానికే నీవు శరణు చెందు అంటారు భగవాన్ రమణులు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.